హాయ్ మేము గైస్, నేను మీ బయలుదేరిపోతున్నాం. వాహిని. ఎక్కిన ఈరోజు కారు మన ఛానల్ కిచిడి వైజాగ్లో నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి ముక్కనుమ రోజు. సో ముక్కనుమ అంటే సంక్రాంతి 4th డే అనమాట. సో మొత్తం 4 days సెలబ్రేట్ చేసుకుంటారు, కనుమ ముక్కనుమ అని. సో ఇది వచ్చేసి ముక్కనుమ వీడియో. సో వీడియో పెట్టడం యాక్చువల్గా లేట్ అయిపోయింది. యాక్చువల్గా సంక్రాంతి రోజు కంటిన్యూగా పెడదాం అనుకున్నాం కానీ బర్త్డేలో తీర్థాలు అవి రావడం వల్ల అస్సలు కుదరలేదు, అటు ఇటు తిరగడం అయిపోయింది. సో ఇది వచ్చేసి చోడవరంలో ఉన్న టెంపుల్ అనమాట. వినాయకునికి చాలా ఫేమస్, చోడవరం బస్ స్టాప్ దగ్గర ఉన్న టెంపుల్ అనమాట ఇది. సో ఈ వినాయకుడి గుడిని చిన్న కాణిపాకం అని కూడా అంటారనమాట. వైజాగ్ డిస్ట్రిక్ట్లో చోడవరం దగ్గర ఉంటుంది. సో ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. చాలామంది చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ ఏంటంటే ప్రతి 3 yearsకి ఒకసారి స్వామివారికి కిరీటం అనేది మారుస్తూ ఉంటారంట. మన కాణిపాకంలో ఎలాగా స్వామివారికి బాడీ అలా పెరుగుతూ ఉంటుందో ప్రతి 3 yearsకి అలాగా, సో ఇక్కడ కూడా బాడీ కాదు కానీ హెడ్ అలా పెరుగుతూ ఉంటుందంట స్వామివారికి. ప్రతి 3 years కిరీటం అనేది మార్చి మళ్ళీ ఆ సైజ్ తగ్గట్టు చేస్తారనమాట. చాలా చాలా ప్రసిద్ధి అయిన గుడి అనమాట. చాలామంది భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. సో ఈ టెంపుల్ అయితే నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఈసారి అయితే విజిట్ చేద్దామని అనుకున్నాము, బట్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ పెద్దనాన్న వాళ్ళు వెళ్దామని అనడం వల్ల చక్కగా కుదిరింది అనమాట టెంపుల్కి రావడం. సో ఈవినింగ్ టైం విజిట్ చేయడానికి వచ్చా. సో చూసాక టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఇలా దేవుళ్ళతో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ చెట్టు చాలా శివుడికి చాలా ఇష్టమంట ఆ పువ్వులు. సో ఈ చెట్టు కూడా ఉన్నది గుడిలోనే. సో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాము అందరం, మామయ్య వాళ్ళు, మేము, డాడీ వాళ్ళు, ఈశానారు అందరం కలిసి వచ్చాము టెంపుల్కి ఈవినింగ్ టైము. సో ఇక్కడ ఇన్ని ప్రదక్షిణాలు అని చెప్పి ప్రదక్షిణాలు అవి కూడా చేస్తూ ఉంటారు. అండ్ వినాయకుడు ఉత్సవాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ రోజు ఏంటంటే మా నాన్నమ్మ మార్నింగ్ నుంచి అసలు సంతోషం పట్టలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఈరోజు వచ్చారనమాట. కొప్పకి నుంచి అత్త వాళ్ళు వస్తా అని ఫోన్ చేసినప్పటి నుంచి ఆ విషయం మేము నాన్నమ్మ చెప్పినప్పటి నుంచి ఇంకా నాన్నమ్మ మామూలు కాదు, ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా నవ్విసుకుంటూ ఉండేది ఆ రోజు మార్నింగ్ నుంచి అంతా. మీకు వీడియో కూడా ఈ ఇందులో వస్తుంది చూడండి. సో ఈశాన్య ఆరవ్ తెలిసిందే కదా, ఎవరు ఆడుకోవడానికి వచ్చినా వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా ఆనందపడతారు. సో ఫుల్గా హ్యాపీ అయిపోయారు అనమాట. సో ముక్కలం రోజు పెద్ద వాళ్ళు అందరూ, నెక్స్ట్ కొప్పాకత్త వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నానమ్మని కలిశారు. సో ఏజ్ పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి విలేజ్ లో ఒంటరిగా ఉండడం అవ్వదు. ఇంత ముందు అయితే నాన్నమ్మతో పాటు అప్పయ్యమ్మ కూడా తోడుగా ఉండదు కాబట్టి ఇద్దరిని కలిసి ఉంచేవాళ్ళు. ఇప్పుడు అప్పయ్యమ్మ కాలం చెల్లించడం వల్ల నానమ్మ ఒక్కరితే కాబట్టి నానమ్మని ఒక్కరిదానే ఉంచడం వీలు కాదు. అండ్ అంత ఏజ్ అయిపోయి ఖచ్చితంగా వాళ్ళు ఎవరొకరి దగ్గర ఉండాలి, ఎవరొకరు సపోర్ట్ ఉండాలి. వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడం చాలా కష్టం. ఇప్పటికే ఆవిడ 85 అయినా సరే అన్ని కొన్ని కొన్ని పనులు తనంతా తానే చేసుకుంటూ ఉంటది. అండ్ తన హెల్త్ పరంగా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఇంకా వాళ్ళ పుట్టింటి సైడ్ నుంచి అత్త వాళ్ళు వస్తారు అనేసరికి ఇంకెంత ఆనందపడిపోయిందో. ఇంకో నవ్వేసుకొని ఆ రోజు వంటలు ఏం చేస్తారని అడిగేసి అవి చెయ్యండి ఇవి చేయండి అని చెప్పి తెగ ఆనందపడిపోయింది అనమాట. సో అదే అనుకున్నాము, ఎంత ఏజ్ పెద్దదైపోయినా సరే మనం ఎంతమంది పిల్లలు చూసినా మనవలు చూసినా ముని మనవలు చూసినా సరే ఏదైనా పుట్టినిల్లు మీద ఉన్న ప్రేమ అయితే ఎంత వయసైనా సరే ఏమి పోదు ఎవరికైనా సరే. మేము అదే అనుకున్నాం, ఇప్పటికైనా సరే మాకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మా సైడ్ మమ్మీ వాళ్ళు వస్తారు అంటే ఒక టైప్ ఆఫ్ ఆనందం ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ కంఫర్ట్ ఉంటది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అంతే సరదా, అంతే సంతోషం మా నాన్నమ్మ కళల్లో కూడా చూసాం. అప్పుడు అనుకున్నాం పాపం వయసు పెద్ద అయిపోవడం వల్ల ఇంతకుముందు వాళ్ళకి వాడిని చూడాలి, మీట్ అవ్వాలి అని ఉంటే చక్కగా వాళ్ళ ఏజ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి కొన్ని రోజులు ఉండడం, టైం స్పెండ్ చేయడం అలా చేస్తూ ఉండేవారు. బట్ వేరే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ లో ఉన్న వాళ్ళు అక్కడ లేకపోయారు అనుకోండి. సో వాళ్ళు వెళ్ళడానికి అంటే పిల్లలతో వాళ్ళతో అంత టైం ఏం స్పెండ్ చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళం అవుతాం, అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరింటికి వెళ్ళరు ఆ టైంలో అనుకోండి. కొంచెం ముందు అనుకోండి వాళ్ళకి వెళ్ళాలి చూడాలంటే గబుకు నాకు వెళ్ళాలని ఉందిరా తీసుకెళ్ళు అని వాళ్ళ అబ్బాయిలను అడగడము, లేదు వాళ్ళే ఆటో కట్టించుకొని వెళ్ళడం అలా చేస్తూ ఉండేవారు. అప్పట్లో మా నాన్నమ్మ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆటో కట్టించుకొని వెళ్ళిపోయేది అనమాట. సో కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఒక 10 days 1 week అలా టైం స్పెండ్ చేసి వస్తూ ఉండేది. సో అలా చేస్తూ ఉండేది. సో వీళ్ళు కూడా వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండేవారు అనమాట, వస్తూ ఉండేవారు కాబట్టి. బట్ వేరే వాళ్ళు నానమ్మని మీటే చాలా చాలా రోజులు అయిందనమాట. సో వాళ్ళు వచ్చినందుకు నానమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ థ్యాంక్ యూ అత్త వాళ్ళు అందరికీ. ఎందుకంటే నానమ్మ చాలా హ్యాపీగా మీరు వస్తారనే విషయం చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ అందరినీ ఒకసారి చూసినందుకు పండుగలో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఎమోషనల్ గా కూడా ఫీల్ అయింది.
వేరేస్ మొత్తం పండగ అయిపోయాక పండగ ఆల్మోస్ట్ లైక్ 5 డేస్ అక్కడే స్పెండ్ చేశారు సార్ డాడీ వాళ్ళు. ఊరు వదిలేసి మెయిన్‌గా ఇల్లు వదిలేసి వచ్చేసరికి నాన్నమ్మ అయితే చాలా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయింది. ఎందుకంటే తన పెళ్ళప్పటి నుంచి పెళ్ళంటే ఆ కాలంలో చాలా ఎర్లీ ఏజెస్ మ్యారేజ్ అనమాట. లైక్ 10కి, 11కి ఇలాగే మ్యారేజ్ చేసేవారు. సో, అప్పటి నుంచి పాపం ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ వరకు అంతా ఆల్మోస్ట్ నాన్నమ్మ అయితే ఇప్పుడు 85 కదా! ఆల్మోస్ట్ ఒక 82 వరకు అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది. అన్ని ఇయర్స్ అక్కడే టైమ్ స్పెండ్ చేసి ఇప్పుడు పాపం వెళ్లి ఉండాలన్న సంవత్సరానికి ఏదో ఒకసారి వెళ్లి ఉంటున్నారంటే వాళ్ళకి చాలా చాలా బాధగా అనిపిస్తదనమాట. సో, చాలా ఎమోషనల్ అయిపోయింది ఈసారి. సో, ఇలా వీళ్ళ అత్త వాళ్ళ ఫ్యామిలీ నానమ్మ సైడ్ నానమ్మ వాళ్ళ వదిన వాళ్ళ పిల్లలనమాట వీళ్ళందరూ మనవలు, మనవరాళ్ళు. సో, వాళ్ళందరూ వచ్చాక ఇలా చిన్న చిన్న గేమ్స్ అవి ఆడి అంతా మాట్లాడుకొని అందరం టైం అయితే బాగా స్పెండ్ చేసామనమాట. అది ఎలా గడిచిపోయింది తెలీదు. అంత ఫాస్ట్‌గా గడిచిపోయింది. నేను చెప్పాను కదా ఇందాక టెంపుల్‌కి వెళ్ళామని. ఆ టెంపుల్‌లో చూడండి వీళ్ళిద్దరికి ఏదైనా కొంచెం స్పేషియస్‌గా ప్లేస్ కనపడాలి గానీ ఇంకా భయంకరంగా ఆడతారనమాట ఇద్దరు. సో, అస్సల వచ్చి కూర్చొనన్నా సరే అస్సలు కూర్చోట్లేదు. ఎళ్లి ఇంక దేవుడికి దండం పెడుతూనే ఉన్నారు కంటిన్యూగా. సో, చుట్టాలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ వంట పనులయితే చేస్తున్నాం. మా వాడికి కూడా చూడండి ఆడికి స్నానం అయిపోయాక అలా బకెట్ బాత్, టబ్ బాత్ అంటే ఎంత ఇష్టమంటే ఎలాగో ఒక అరగంటైనా ఖచ్చితంగా మినిమమ్ అరగంటైనా కూర్చుంటాడనమాట అయ్యగారు. సో, ఊరెళ్ళేసరి వచ్చి చెప్పాను కదా నాన్నమ్మ తెగ నవ్విసుకుంటుందని చూడండి అసలు ఎంత ఆనందపడిపోయి ఎంత నవ్విసుకుంటుందో. సో, ఇలాగా చెల్లి, నేను, మమ్మీ అందరం వంటలు చేయడంలో చాలా చాలా బిజీ అయిపోయామనమాట. సో, ఎప్పుడు 3 డేసే పండగ వచ్చేది. ఈసారి ఫ్రైడే వచ్చేయడం వల్ల కనుమ నాన్ వెజ్ వాళ్ళకి సండే చేద్దామని చెప్పి మొత్తం 5 డేస్ వెళ్ళిపోయాం. సో, 5 డేస్ ఎవరో ఒకరు రావడం చేయడం వల్ల ప్రతిరోజు బూర్లు, గారెలు మాత్రం ఎయ్యాల్సొచ్చేదనమాట. సో, బూర్లు, గారెలు అనేవి ఏస్తున్నాం ఇక్కడ. ఏసి మొత్తం వంటంతా మేమేమనుకున్నామంటే వాళ్ళొచ్చేసరికి వంటంతా కంప్లీట్ అవ్వాలి అనుకున్నాం. సో, వాళ్ళొచ్చినప్పుడు కాస్త వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసినట్టు మనకి అనిపిస్తది. అండ్ వాళ్ళొచ్చాక అలా వంటగదిలో కూర్చొని మనం వంట గారెలేసుకొని, బూరెలేసుకొని కూర్చుంటే అంటే మనకి పెద్ద టైం స్పెండ్ చేసినట్టు ఉండదు. అండ్ కంప్లీట్‌గా అలా వంటతోనే అయిపోద్ది. సో, వచ్చే ముందే అన్నీ వేసేద్దామని చెప్పి వేయడం మొత్తం వంటలు అవి చేయడం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా మా అత్త వాళ్ళ ఈ ఊరు కూడా అక్కడే కాబట్టి అటు ఇటు తిరగడంతో నేను మా మమ్మీ ముందు రోజు చెప్తది బేగరా ఈరోజు అని. నేను ఖచ్చితంగా పిల్లలతో కాబట్టి మార్నింగ్ అక్కడ నాకు పని లేకపోయినా వాళ్ళు స్నానం కోసం బ్రష్ కోసం ఏదో దాని కోసం కూర్చుంటాను. వాళ్ళకి కంప్లీట్ చేయరు. ఇక మధ్యలో మళ్ళీ ఇక్కడికి వస్తాను. సో, అలా అయిపోతూ ఉంటదనమాట. అండ్ మా మమ్మీ వచ్చిన వెంటనే డైలాగ్ ఏస్తూ ఉంటది. చాలా బేగా వచ్చి వంటలు చేస్తావు అన్నీ నువ్వు చేస్తావనే కూర్చుని ఇప్పటి వరకు డైలాగులు వేస్తూ ఉంటదనమాట. సో, అదే సేమ్ మా అమ్మ కూడా సఫర్ అయింది. ఎందుకంటే మా అమ్మ కూడా సేమ్ వాళ్ళ అమ్మాలిల్లు ఇక్కడ వాళ్ళ అత్తాలిల్లు సేమ్ ఊరనమాట. సో, సేమ్ ఊర్లో అంటే ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఉంటాయి. పెద్దగా పట్టించుకోకూడదనమాట. సో, ఇక్కడ చూసారు కదా చెల్లి నేను బూరెలు అవి వేస్తున్నాను అనమాట. సో, ఈ బూరెలు, గారెలు వేయడం మాత్రం మాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ పెళ్ళికి ముందు మమ్మీ అస్సలు వేయనిచ్చేది కాదు. ఎందుకంటే ఆయిల్ అది కదా మమ్మీకి కొంచెం భయం. సో, మమ్మల్ని అసలు వెళ్ళనిచ్చేది కదా ఆయిల్ అది మా దగ్గర తుల్లుతుంది అవన్నీ ఇబ్బంది పడతాం. వేరేస్ పెళ్ళయ్యాక చెప్తాను కదా మొత్తం ఎవరికి ఏ వంటలు రాకపోయినా సూపర్ చెఫ్లు అయిపోతాం అనమాట అందరం. ఇంకా అందరం అయితే ఇలా కూర్చున్నా అసలు పెద్దతను చూసైతే చాలా కాలం అయింది నేను చూసి. అండ్ పెద్దత్త వాళ్ళ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అనమాట హారిక, దివ్య పిన్ని. అండ్ వీళ్ళు అత్తలు ఈ అత్త వెనకాల అత్త ఉంది కదా వాళ్ళిద్దరూ నానమ్మ వాళ్ళ వదిన వాళ్ళ కోడళ్ళు అనమాట. అండ్ వాళ్ళ పిల్లలు ఒక అమ్మాయికి మొన్నే పెళ్ళి అయింది రీసెంట్ గా. సో, ఇషాన్ అరవ్ అయితే ఆ రోజు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అందరూ ఉన్నారు కదా అసలు నేను ఇషాన్ మెయిన్లీ పండగ కోసం అందుకే చాలా చాలా ఎక్సైట్ అయ్యాం నేను వాళ్ళ మొత్తం అందరినీ కలుస్తాడు, బాగా ఆడుకుంటాడు, బాగా ఎగ్జైట్ అయ్యాడు. వాడికి మనుషులంటే బాగా పిచ్చి అనమాట ఆరోగ్య ఇషాన్. సో, ఎంతమంది ఎక్కువ మనుషులు ఉంటారో అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరితో కలడం, మాట్లాడడం, వాళ్ళ దగ్గర చక్కగా మాట్లాడడం, వాళ్ళతో ఆడుకోవడం అంటే వీళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, నేను పండగ కోసం ఈసారి ఎందుకు అంత ఇదిగా వాడు ఎంజాయ్ చేస్తాడు, పండగకి వెళ్ళి ఉండాలి, చెయ్యాలి, వాడు అలా చేస్తాడు, కొంచెం పొలాలు అవి చూపించాలని ఎందుకు ఎక్కువ ఎగ్జైట్ అంటే వాళ్ళకి ఇప్పుడు అంతా తెలిసే ఏజ్ అనమాట. సో, ఈ తెలిసే ఏజ్లో అన్ని వాళ్ళకి చూడాలి, చెయ్యాలి, ట్రై చేయాలి, అందరినీ మీట్ అవ్వాలి అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో, ఆ ఎగ్జైట్మెంట్ అస్సలు మిస్ చేయకూడదు. ఖచ్చితంగా అందరినీ కల్పించాలి, మాట్లాడించాలి, అన్నీ చేయాలనుకున్నారు. సో, అయ్యగారు కూడా సేమ్ అలాగే ఆడుకున్నారు. ఈలోగా అయ్యగారు పక్క ఆ రోజు గుల్లిపల్లి తీర్థం అనుకుంటా తీర్థానికి వెళ్ళి మొత్తం బొమ్మలన్నీ కొనేసుకుని తెచ్చుకున్నాడు. ఇంకా ఫుల్ ఆడుకున్నాడు అనమాట ఆ బొమ్మలతో. సో, పిల్లలకి ఇషాన్ చిన్నప్పుడైతే అస్సలు బొమ్మలతో ఆడేవాడు కదా అలాగా ఆట వస్తువులతోనే
ఇది ఎల్లో పింక్ ఏది పింక్ ఏది అదే కలర్. చిన్నప్పుడు అస్సలు ఆడేవాడు కాదనమాట. బొమ్మలతో ఆడుతూ బొమ్మలు ఇచ్చినా సరే గిన్నెల సామాన్లు నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ వీటితోనే ఎక్కువ ఆడుకునేవాడు. బట్ వేరే పెద్ద అయ్యాక మాత్రం అయ్యగారు అస్సలు బొమ్మలు చూస్తే వదలట్లేదు అనమాట. ఈలోగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం. సో మాకు అమ్మమ్మ ఇల్లు చెప్పాను కదా, ఊర్లోనే అమ్మమ్మ ఇల్లు కూడా. సో అమ్మమ్మ ఇంటి దగ్గర కూర్చున్నాం. సో చలికాలం కాబట్టి అమ్మమ్మలకి కప్పుకొని కూర్చుంది. తిని చిన్నమ్మ వీళ్ళిద్దరు తోడుకోవాలి అనమాట, పక్క పక్కన వెళ్ళే. సో మంచి టైం పాస్ అనమాట వీళ్ళకి. సో ఆ రోజుల్లో ఇలా చక్కగా ఇంటి బయట అరుగులు అవి కట్టుకునేవారు. సో అరుగులు ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కువ నడిచెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వెళ్ళినప్పుడు అలాగే కాసేపు వాటి మీద పడుకోవడం లేకపోతే కూర్చోవడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం, సేద తీర్చుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఆ ఉద్దేశాలతో అప్పుడులో కట్టేవారంట అరుగులు. సో ఇప్పుడు కూడా అరుగులు ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇంటికి ఒక అరుగు ఉంటే బాగుంటుంది, చక్కగా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడులో అవన్నీ ఎక్కడున్నాయి, చాలా రేర్ గా పల్లెటూరులోనే చూస్తాం. సో అలాంటివన్నీ చూసినప్పుడు అబ్బా చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో మా అమ్మ ఇంట్లో అరుగుల మీద కూర్చొని ఊసలాడుకోవడం మాత్రం బెస్ట్ మెమరీస్ అనమాట. మా మావయ్య వాళ్ళు మేము అందరూ ఉన్నప్పుడు ఎక్కువ అక్కడే కూర్చొని అలా ఏవో విషయాలు మాట్లాడుకోవడం అది ఉంటది. సో ఇక్కడ ఆద్య ఆరవ్ ఇషాన్ బొమ్మలు కొనుక్కున్నారు కదా, ఇంకా బొమ్మలతో ఆడుతున్నారు అనమాట. మేము అరుగు మీద కూర్చొని వాళ్ళు అలా చూస్తూ ఉన్నాం. సో అమ్మమ్మలు ఎక్కువ ఈవినింగ్ టైం ఖచ్చితంగా అరుగుల మీద కూర్చుంటారు. ఒక 3 hours 2 hours అలా అరుగుల మీద కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఊర్లో ఉంటే అవే మంచి కాలక్షేపాలు అనమాట. ఈ సిటీ లైఫ్ లో ఇంత బిజీ లైఫ్ లో ఏముందా అసలు, ఏమి లైఫ్ అసలు ఏ క్వాలిటీ లైఫ్ మనం ఇదవుతున్నామా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటది. అండ్ ఇది వాకింగ్కి వెళ్ళాం అనమాట పొలాల సైడ్. సో సన్సెట్ టైం అనమాట. సన్సెట్ చాలా చాలా బాగుంది. సో ఇది మేము పొలాలకి వెళ్ళినప్పుడు అక్కడ క్రషర్ అనమాట. సో యాక్చువల్గా ఫ్యాక్టరీ ఇప్పుడు షట్ డౌన్లో ఉంది. సో బెల్లం అందరూ చాలా మంది ఆడిస్తున్నారు అనమాట పొలాల్లోనే. సో బెల్లం తయారు చేయడం చూస్తూ ఉన్నాం. సో బెల్లం చూసారు కదా, మధ్యలో అలాగా మరిగిస్తూ ఉంటారు షుగర్ కేన్ వాటర్ని. అలా మరిగించి అప్పుడు దాంట్లో కొన్ని కెమికల్స్ ఇవి యాడ్ చేసి అప్పుడు మొలాసిస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి అప్పుడు బెల్లం దిమ్మలు అనేవి ఫామ్ చేస్తారు. మీకు కొంచెం ముందుకెళ్ళి బెల్లం దిమ్మలు కూడా చూపిస్తాను. సో తొక్కు అంటది కదా, తొక్కే వాళ్ళు ఫైర్ మంటకి వాటికి యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో బెల్లం దిమ్మల పక్క దాంట్లో ఆల్రెడీ అయిపోయి, సో బెల్లం దిమ్మలు చూపిస్తాను ఆగండి. బెల్లం దిమ్మలు కూడా నేను వీడియో తీశాను. సో అలా మేము తీస్తున్నప్పుడు వాళ్ళు అప్పుడే అయిన బెల్లం కూడా తీసుకొచ్చి టేస్ట్కి ఇచ్చారు. బెల్లం అయితే చాలా చాలా బాగుంది అనమాట. అలాగా అయిన తర్వాత సో చూసారు కదా, ఇలాగ అసలు చాలా చాలా వేడిగా ఉంటుంది. దగ్గరికి వెళ్తాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదా, అలా మోల్డ్స్ ఉంటాయి అనమాట. మోల్డ్స్ షేప్స్ చిన్నవి ఈ సైజు 2 పెడతారనమాట. సో చిన్న బెల్లం సైజ్ దిమ్మలు ఒక 50 రూపాయలకి అలాగా అమ్ముతున్నారు అనమాట. సో ఇలా మోల్డ్స్ అవి వేసి, సో కెమికల్ మొత్తం ఆర్గానిక్ అంటూ ఏమీ ఉండదండి. ఆ కలర్ కోసం వాటి కోసం వాళ్ళైతే కొంచెం కెమికల్ అంటే మిక్స్ చేస్తారనమాట కంపల్సరీగా. సో మొత్తం ప్యూర్ బ్లాక్ గా ఉంది కెమికల్ అలా మిక్స్ చేయకుండా మీ ఓన్ క్రషెస్ అయ్యి మీకు ఉంటే అది మంచిదే. బట్ అది బేగా పాడైపోతూ ఉంటుంది. సో ప్రిజర్వేషన్ కి అండ్ కలర్ కి వాటికి మాత్రం కెమికల్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఏదైతే తొక్కు అంతా ఉంది, తొక్కు అంతా చూసారు కదా, ఆయన అలాగా కోస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి షుగర్ క్రష్ అనమాట. ఇవన్నీ మఫిన్ గా ఈవినింగ్ వాకింగ్ తీసుకొచ్చి క్రషర్ అనేది చూసి అప్పుడు రిటర్న్ అయ్యాం అనమాట. దిశాలు చూడండి, మఫిన్ గారితో ఫుల్ వాకింగ్ రన్నింగ్ అన్ని చేస్తున్నాను అనమాట. ఇదండి మా భోగి, సంక్రాంతి, కనుమ, నెక్స్ట్ వచ్చిన సండే అన్ని కలిపిన వీడియో అనమాట. సో మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాం. చూసారు కదా మా చిన్న సుందరిని ఎంత అల్లరి చేస్తున్నారంటే మాకు ఫుల్ డే ఫుల్ టైం పాస్ అనమాట వీళ్ళిద్దరితో. సో మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, వాళ్ళ అమ్మమ్మ నో అంటుందని చెప్పి వాడికి కోపం వచ్చేసింది. ఎంత ఫ్రస్ట్రేట్ అయినా అలా సీరియస్గా చూడడం కానీ నో అనడంగానే అస్సలు చేయకూడదు అనమాట. అయ్యగారికి కొట్టడం అవసరం లేదు, కొడతనే ఇంకా ఎక్కువ అంత ఫీల్ అవ్వడేమో. అలా నో చెప్పిన సీరియస్ చూసిన వాడికి ఊరంతా ఫ్రస్ట్రేషన్